కోప్పడకండి మేడం. ఖచ్చితంగా పనికి వెళ్ళాలని అలా చేసింది. అదేంటి శేఖర్? వంట చేస్తానని ఇంతకు ముందే ఒప్పుకుందట సార్, అందుకే వెళ్ళింది. శేఖర్ పిచ్చా నీకు? నీకేమవుతుందో ఎవరు ఏం చేస్తారోనని గుండెలు గుండెలు చేత్తో పట్టుకుని కూర్చున్నావు. నువ్వు అంత తేలిగ్గా ఎలా తీసుకున్నావు పార్వతి? అడుగుతున్నా అలా మౌనంగా ఉంటే ఎలా అమ్మా? నీకోసం కోర్టులో వదిలేసుకొచ్చాం. ఎందుకు పార్వతి ఇలా చేశావు? నీ ప్రాణాలు తీయాలని ఎవరో ప్రయత్నిస్తున్నారు. భయపడిపోతూ నేను కాపాడుకోవాలని ఇక్కడ అందరం పోరాడుతుంటే నువ్వు 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 అఖిల, అఖిల క్షమించండి అమ్మగారు, ఇంకెప్పుడు ఇట్ట చెయ్యను. రిలాక్స్ అఖిల. మీ మాట అంటే పార్వతికి లెక్క లేకుండా పోయిందా అంటే? నువ్వు నోరు మూసుకోకపోతే నోట్లో చెరుగ్గడ పెట్టి గుద్దేస్తాను. ఏమనుకున్నావో? నువ్వెక్కడికి వెళ్ళదు పార్వతి. ఏమైంది? చేతికి ఏమైంది? అమ్మగారు, ఆలస్యం అయిపోయిందని మీకు చెప్పకుండా వెళ్ళానని కంగారుగా వస్తుంటే కింద పడి గీరుకుపోయినాదమ్మగారు. చిన్నబాబు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా. అయ్యో ఏంటమ్మా ఇది? ఎంత దెబ్బ తగిలిందో? జాగ్రత్తగా ఉండద్దా? చెప్పాను కదా నీకు. త్వరగా చూడు ఏమి జరగనట్టు ఎలా ఉంటుందో. త్వరగా క్లీన్ చేయక్క. చిన్న దెబ్బే అమ్మగారు. పెద్ద కోడలుగా నా బాధ్యత నెరవేర్చడానికి మీకు అబద్ధం చెప్పాను అమ్మగారు, నన్ను క్షమించండి. వదినా, నువ్వు బయటికి వెళ్తే బాగోదు చెప్తున్నా. బ్రో, వదిని కట్టేస్తావో కట్టేసుకుంటావో నీ ఇష్టం. అమ్మ నీకు బాధ పెట్టదులేరా. రా పార్వతి. పార్వతి లోపలికి వెళ్ళమ్మా, విశ్రాంతి తీసుకో. వెళ్ళమ్మా. అసలు నిజంగానే వంట చేయడానికి వెళ్ళిందో లేకపోతే? ఏయ్, పొగిలిపోద్ది నీకు. పద పిన్ని, అది మారదు. పద. అఖిల కూల్.